మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే, మరలా కలుసుకున్నాం. మనము ఆరాధన అనేటువంటి అంశంలో మనము కొనసాగుతున్నాము. గత పాఠంలో ఆరాధన అనే అంశము మనం నేర్చుకున్నాం. ఆరాధనకు సేవా కార్యక్రమాలకి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాం. అది జాగ్రత్తగా మీరు గమనించండి. ఆరాధనకి సేవా కార్యక్రమాలకి వ్యత్యాసం ఏంటి? సేవ అన్నాడు, అక్కడ సేవ అన్నాడు, ఇక్కడ కూడా సేవ అంటాడు. కాబట్టి రెండు చోట్ల సేవ అన్నాడు. ఆ సేవ ఈ సేవ ఒకటేనా అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి చెందేటువంటిది ఆరాధన, దేవునికి చెందేటువంటిది. దేవునికి అది అంకితము, లేకుంటే ఆయన గైకొంటాడు. ఆరాధన అంతరంగమైనటువంటిది, అంతరంగంలో జరిగేటువంటి, అంటే హృదయంలో నుంచి రావాలి ఆరాధన. ఆరాధన నిరంతరము జరుగుతూ ఉంటుంది. అది ఒకప్పుడు బ్రేక్ పడి ఒకప్పుడు ఆగిపోవటం ఉండదు. అది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఆరాధన. ఓకే, ఇంకా ఆరాధన అంటే ప్రతి ఆదివారము జరిగేటువంటిది ఆరాధనే. 5 కార్యక్రమాలతో జరుగుతుంది. ఆదివారం నాడు 5 కార్యక్రమాలతో జరుగుతుంటుంది, అది ఆరాధనే. అంటే అదే ఆరాధన అంటే కాదు. సోమవారము జరిగేటువంటిది కూడా ఆరాధనేను, మంగళవారము జరిగేటువంటిది కూడా ఆరాధనేను. దేవునికి మనము భయపడి లోపడి మన మోకాళ్ళు ఊనటము, లేకుంటే విధేయత చూపించటము, ఆ జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ పాటలు ఒకరికొకరు బోధించుకోవటము, ఒకరికొకరు హెచ్చరించుకోవటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. ఇది ఆరాధన. ఒకే, సేవా కార్యక్రమాల గురించి నేర్చుకుందాం ఈరోజు. సేవా కార్యక్రమాల్లో ఎలా ఉంటాయంటే, సేవా కార్యక్రమాలు మనుషులకు చెందేటువంటి సేవా కార్యక్రమాలు. అవి మనిషి పొందుకుంటాడు, అవి మనిషికి చెందుతాయి. అది పేదోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, వికలాంగుడు కావచ్చు, లేకుంటే బాగున్నటువంటి వాడు కావచ్చు. మనుషులకు చెందేటువంటిది సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలు ఒకసారి రెఫరెన్స్ చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5:13. గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శారీరక క్రియలను హేతువు కొనక, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. నీ స్వతంత్రం ఉంది, అయితే శరీరానికి హేతువు చేసుకోకూడదు. అది ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి, ఒకనికి ఒక్కడు దాసులై ఉండుడి అంటాడు. ప్రేమ కలిగి ఒకనికి ఒకడు దాసుడై. అసలు ఈ అంశం మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. ఏ అంశం మీద? ప్రేమ కలిగి ఒకనికి ఒకడు దాసులై. ఎదుటివాడు ఎటువంటి వాడైనా కూడా, అది పేదోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వికలాంగుడు కూడా కావచ్చు, వానికి ఒక ఆత్మ ఉంది, నీకు ఒక ఆత్మ ఉంది. కాబట్టి ప్రేమ కలిగి, శరీరాన్ని చూసి కాదు, ప్రేమ కలిగి ఒకనికి ఒకడు దాసులై. మన ఎదుటివాడు మనకంటే గొప్పవాడు. దాని మీద క్రైస్తవం ఆధారపడి ఉంటుంది. తండ్రికి యేసుక్రీస్తు, కుమారుడు యేసుక్రీస్తు తండ్రికి సమస్తము అప్పగిస్తాడు, సమస్తం ఆయనకు లోపడతాడు, దాసుడుగా ఉంటాడు కూడా. తండ్రి, నువ్వు చెప్పినటువంటి కార్యక్రమాలు నేను పూర్తిగా ఈ భూమి మీద నెరవేర్చున్నాను, నిన్ను మహింపరచున్నాను అంట. మహింపరచడం అంటే దేవుని కనపరచడం, దేవుని కీర్తించటం. ఆయన ప్రేమ కలిగి ఒక్కనికి ఒకడు దాసుడుగా ఉన్నాడు. తండ్రి అని చెప్పని తల వంచుతున్నాడు. తండ్రి అని తల వంచితే తక్కువ వాడు అవుతాడా? అదే అసలు బేసే అది. క్రైస్తవ్యానికి బేస్ ఏంటంటే ప్రేమ కలిగి ఒకనికి ఒకడు దాసులై ఉండడు అంటాడు. నీ స్వతంత్రం ఉంది నీకు, నా స్వతంత్రాన్ని వేస్ట్ చేసుకోపాక.
శారీరక క్రియలు వేస్ట్ చేసుకోకూడదు నువ్వు అని చెప్పని చెప్తున్నాడు. కాబట్టి సేవా కార్యక్రమాలు అనేటువంటి నీ శరీరాన్ని హేతువు చేసుకోకుండా ఉండాలి. నీకు స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం కోసము నువ్వు దేనికంటే దానికి ఉపయోగించబాకు. స్వతంత్రంగా ఉండటకు మీరు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలను హేతువు చేసుకోకూడదు. పంచిపెట్టు, అనాథులకి సహాయం చేయి, ఆహారం పంచిపెట్టు, వస్త్రాలు పంచిపెట్టు, హాస్పిటల్కి పోయే ట్రీట్మెంట్ ఇప్పించు. మంచి సమరయుడు చేస్తాడు ఒక ట్రీట్మెంట్ ఆపదలో ఉన్నటువంటి పొరుగువానికి. చెయ్యి, తప్పేమి. అయితే ఈ శారీరక క్రియలు ఎలా ఉండకూడదంటావు? ఆ స్వాతంత్రాన్ని హేతువు చేసుకోకుండా శరీర క్రియలను హేతువు చేసుకుని ఈ శరీర క్రియలేనే దేవుడే చెప్పిన అనుకోకూడదు. ఇవి సేవా కార్యక్రమాలు. శారీరక క్రియలు, శారీరక ఆహారము, శారీరక వస్త్రము, శారీరక ఇల్లు వాకిలి, ఇవన్నీ శారీరక క్రియలు. ఇది సేవా కార్యక్రమం. ఓకే, సేవా కార్యక్రమంలో అవి ఆత్మ ద్వారా చేసేటి కాదు, బహిరంగంగా చేస్తాం. బహిరంగంగా ఉంటుంది. ఓపెన్. ఇదిగయ్యా వస్త్రము, ఇదిగయ్యా ఆహారము, ఇదిగయ్యా. లూకా సువార్త 10:33 10:33. అదే చూస్తాం. సేవా కార్యక్రమాలు. సమరయుడు, మంచి సమరయుడు చేసినటువంటి. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వానికి ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించి మరునాడు అతడు చూడండి, ఆ ద్రాక్షరసం తాపించాడు, నూనె పూశాడు, మరి కట్లు కట్టాడు. జాలి, దయ, ప్రేమ. మరునాడు అతడు 2 దేనారములు, ఇది ఇంచుమించు అంటే ఒక దేనారము ₹1 కావచ్చు, అదేదో 2 దేనారములు తీసి ఆ పూటకొల వానికి ఇచ్చి వాడిని పరామర్శించి, నీవు ఇంకాను ఏమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదని అతనితో చెప్పాను. ఒక మంచి సమరయుడు ఎంత పని చేశాడు చూడండి. సేవా కార్యక్రమాలు ఆపదలో ఉన్నటువంటి వానికి అవి కార్యక్రమాలు చేయొచ్చు, చెయ్యాలి కూడా. అది మనుషులకు చెందుతుంది, దేవునికి చెందదు. దానివల్ల దేవుడు ప్రేమిస్తాడు, అది వేరే విషయం. దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిన్ను మంచి సమరయుడు బలే నిన్ను కూడా బల అంటాడు, అది వేరే విషయం. కానీ అదే ఆరాధన అనేది ఏమిటిది కాదని చెప్పి అంటున్నాను నేను. ఓకే, 2 దేనారాలు తీసి ఆయనకి ఇచ్చినాడు. ఇది సేవా కార్యక్రమం. ఈ బహిరంగంగా చేస్తున్నాడు, ఓపెన్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఈ సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అవకాశాన్ని బట్టి చేసేది. ఇప్పుడు ఆవశ్యకత అక్కడ ఏర్పడింది, ఆపదలో ఉన్నాడు, చేయొచ్చు. అలాంటి ఆవశ్యకత లేదు, ఆయన దొంగలు కొట్టలేదు, ఆయన గాయాలు ఏం లేవు, ఆయన పడిపోయినటువంటి స్థితిలో లేదు, నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆవశ్యకతను బట్టి, అవసరాన్ని బట్టి ఒక వికలాంగుడుగా ఉంటే సహాయం చేయొచ్చు, ఒక విధవరాలుగా ఉంటే సహాయం చేయొచ్చు, అనాథ పిల్లలుగా ఉన్నారో సహాయం చేయొచ్చు. అంటే అవకాశాన్ని బట్టి, ఆవశ్యకతను బట్టి ఇవి చేస్తూ ఉంటారు. అవసరం చేస్తాము, అవసరం వేసి చోట దాటే వెళ్ళిపోతుంటాం. ఆరాధన అట్లా కాదైతే, ఆరాధన నిరంతరం కొనసాగేటువంటిది కదా. దేవునికి మనకు మధ్యలో నిరంతరం కొనసాగుతున్నాం, చనిపోయే దాకా కొనసాగుతుంటాయి. అయితే సేవా కార్యక్రమాలు ఎలా ఆవశ్యకతను బట్టి జరుగుతుంటాయి, నిరంతరము జరిగేటువంటి కాదు. ఓకే, మత్తయి సువార్త 10:42. మరి శిష్యుడని ఎవనికి ఈ చిన్నవాణిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చెనో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్నానంట. రైట్, ఉగ్గిన్నెడు సన్నీళ్లు అంటే వేడినీళ్ళు ఇవ్వాలి, సన్నీళ్ళు ఇచ్చినా కూడా ఫలం పోదంటాడు. ఎన్ని ఉగ్గిన్నెడు ఇచ్చినా కూడా చాలు అంటాడు, మీ ఫలం పోదంటాడు. అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఇవ్వమనే,
ఆతిథ్యం చేయమనే ఆదేశేసినాడు. ఆతిథ్యం అబ్రహాం గారు ముగ్గురు మనుషులకు ఆతిథ్యము. ఫలం పోదంటాడు. అది ఫలము మనకు వస్తుంది. చేస్తే చేసినటువంటి క్రెడిట్ నీకు దక్కుతుంది. నువ్వు చేస్తే ఆ చేసిన వ్యక్తికి దక్కుతుంది. ఇవి సేవా కార్యక్రమం. మనుషులు పొందేటువంటివి, మనుషులకు చెందేటువంటివి. నువ్వు సేవా కార్యక్రమం చేసినావా, ఒకరికి బుగ్గినట్టు నీళ్ళు ఇచ్చినావా, అప్పుడు నీకు ఫలం పోదంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. అది నీకు సంబంధించింది. అతన్ని తీసుకున్నాడా, తప్పి తీర్చుకున్నాడా, దాహం తీర్చుకున్నాడా, అతనికి దాహం చల్లారింది, నిన్ను మహింపరుచున్నాడు, అయ్యా థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ గివింగ్స్. ఆ ఎవరికి చెందినవి? నీకు, ఆ సహోదరుడికి, ఆ మధ్యలో మీకు ఇద్దరికి చెందినాయి. దేవుడికి చెందబోయేవి. ఇది సేవా కార్యక్రమం. ఓకే. సేవా కార్యక్రమాల్లో ఆగిపోవచ్చు. ఒప్పుకుంటే చేస్తావు. నీ చేతిలో డబ్బులుంటే, ధనం ఉంటే చేస్తావు. నీ చేతిలో ధనం లేకపోతే నువ్వు చేయలేవు. నీకు ఓపిక లేకపోతే నువ్వు చేయలేవు. ఆరోగ్యం బాగలేదు, మంచం మీద ఉండవు, నువ్వు బయటకు వచ్చేయలేవు. అయితే ఆరాధన కాదే. ఆరాధన నువ్వు పడుకొని కూర్చొని ఎట్లా చేసుకో. దేవునికి నీకు సంబంధం కొనసాగుతుంది అంటుంది. ఏ సేవా కార్యక్రమాలు ఆగిపోవచ్చు. మనం ఈ సేవా కార్యక్రమాల్ని అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చూస్తాం. అప్పుడు 12 మంది అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి పిలిచింది ఎవరు? అపోస్తలు. అపోస్తలు 12 మంది. అవేమి పిలిచినారు? శిష్యుని పిలిచినారు. మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే అపోస్తలు మా పని ఏంటి? దేవుని వాక్యం బోధించటము. ఆహారం పంచిపెట్టడం మా పని కాదు. మా పని మాదే. అయితే ఆహారం పంచిపెట్టడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పని ఒక 7 మందిని ఏర్పాటు చేసుకొని మంచి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని అప్పగించినారు. మంచిది. ఆ కార్యక్రమం వేరు, మా కార్యక్రమం వేరు. మేము వాక్యం బోధిస్తున్నాం. మా పని అదే. ఈ సేవా కార్యక్రమాలకి, ఆరాధనకు ఎంతో తేడా ఉంది. విధవరాళ్ళ కోసంగా ఆ కార్యక్రమాన్ని అప్పుడు ప్రారంభించారు. ఎవరితో ప్రారంభించారు? ఆ 7 మందితో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? అపోస్తలు ప్రారంభించారు. అయితే అపోస్తలు ఆ పని చేశారా? లేదు, చేయలేదు. వీళ్ళ పని వీళ్ళది. వీళ్ళ బోధ, దేవుని వాక్యం బోధించడం. 1 తిమోతి 5వ అధ్యాయము 10వ వచనం, 5:10. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరిశుద్ధ పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యమును చేయపూనుకునేది అయితే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును అన్నాడు. విధవరాలు లెక్కలో ఎవరిని చేర్చాలా? పిల్లలను పెంచాలామె. అంటే పిల్లలు లేకుండా ఉంటే విధవరాలుగా లెక్కించడానికి లేదు. అది వేరే విషయం. ఆ టాపిక్కి మనం పోవటం లేదు. పిల్లల్ని పెంచాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదాలు కడగాలి. ఓకే. ఆ తర్వాత శ్రమపడి వారికి సహాయం చేస్తే ప్రతి సత్కార్యమును చేయపూనుకుని అయితే ఆమె 60 ఏళ్ళు దాటినటువంటి ఆమెని వృద్ధాప్యం విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు అన్నాడు. సత్క్రియలు, శ్రమపడు వారికి సహాయము, అది ఆతిథ్యము, పిల్లల్ని పెంచడము, ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవి ఆగిపోవచ్చు. ఆతిథ్యం నీ దగ్గర ఉంటే ఆతిథ్యం చేస్తావు. నీ దగ్గర ఏం లేదనుకో ఆతిథ్యం చేయలేవు. ఆ సేవా కార్యక్రమాలు
ఎన్నో ఉంటాయి. అవి ఒక మూడా, నాలుగా, ఐదా అటు కాదు లెక్క. అంటే అనేక రకాలు ఉంటాయి. ఒకటి ఆహారం పెట్టవచ్చు, పరిశుద్ధ పాదాలు కడగొచ్చు, పిల్లల్ని పెంచవచ్చు, ముసలిళ్ళని పెంచవచ్చు, అనాథాశ్రమం కట్టవచ్చు, వాళ్ళు విద్యా బుద్ధులు నేర్పించవచ్చు, ఆహారం పంచిపెట్టవచ్చు, వస్త్రాలు దుప్పట్లు ఇవ్వచ్చు. కొంతమంది అయితే బిందెలు కూడా కొనిస్తారంట సువార్థికులు. మంచిదే. ఈ బిందెలు ఇప్పుడు ఏమో నీళ్లు పట్టేవాళ్ళు, బావిల కాడకి పోసేదే వాళ్ళు ఎవరు లేరు కానీ, అయితే అప్పట్లో ఉన్నారు కాబట్టి బిందెలు కూడా తెచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు, దుప్పట్లు ఇచ్చేటువంటి వాళ్ళు. నేను పోయి ఆ వాక్యాన్ని చెప్పడానికి ఒక కుటుంబాల దగ్గరికి పోతే, సార్ మాకు ప్రతి సంవత్సరము మాకు రేషన్ ఇస్తారు, ఆ దుప్పట్లు ఇస్తారు, ఆ పంచెలు చీరలు ఇస్తారు, ఆ తర్వాత బిందెలు కూడా ఇస్తారు సార్ అని చెప్పంటే నేను ఆ, ఒక రకంగా నవ్వుకున్నాను, ఒక రకంగా సంతోషించాను. ఓకే. మరి ఇప్పుడు మనకేం అర్థమైంది అంటే ఈ అనేక రకాలు ఉంటాయి. ఒక మూడు రకాల, ఐదు రకాల కాదు. సేవా కార్యక్రమాలు వేరు, ఆరాధన వేరు. ఆరాధన దేవునికి చెందేది, సేవా కార్యక్రమాలు మానవుడికి చెందేటువంటివి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసిమేని తగిన కాలమున పంట కోతుము, తగిన కాలమున పంట కోస్తాము. నువ్వు అలయకుండా మేలు చేస్తే మేలు పొందినటువంటి వాడు ఓడుకు దొరుకుతుంది, మేలు చేసినటువంటి నీకు పంట దొరుకుతుంది, పంట కోస్తా ఉంటాం. అంటే నీకు వానికి దొరికింది, దేవుడికి ఏం చెందలేదు. ఇది సేవా కార్యక్రమాలు. మనము మేలు చేయటం ఎందుకు విసుకకు ఉందము, మనము అలయక మేలు చేసి మంది తగిన కాలం ముందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అన్నాడు. సమయము దొరికిన కొలది నీ కాడ ఉంటే అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మేలు చేయుట, మేలు చేయుట. ఎవరికి? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, సంఘములో ఉన్న వారికి విశేషముగా. అందరికీ చేయాలనుకుంటే చేయొచ్చు. అయితే విశేషంగా నువ్వు ఎవరు చేయాలి? సంఘంలో ఉన్నటువంటి వారికి చేయాలి, పరిశుద్ధులకు చేయాలి, మేలు చేయాలి, ఇసుకకు చేయాలి. అదే చేసింది మదర్ తెరిసా. ఆమె జీవితం అంతా కూడా ఆ సేవా కార్యక్రమాలకే చేసేసారు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుతూ అసహ్యులమునై అసహ్యులమైన ఒకని ఎడల ద్వేషించుతూ ఉంటిమి గాని. అలా ఉన్నాం ఒకప్పుడు మనము. తీతుపత్రిక 3వ అధ్యాయం, తీతుపత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా మనము కూడా, చూడండి, మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమునై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి గాని. అంతకుముందు అట్టున్నాం మనం. ఇప్పుడు మనం ఏమైంది? అలా వాటన్నిటిని దాటుకొని వస్తున్నాం. ఓకే. అనేక కార్యక్రమాలు, ఒక కార్యక్రమం కాదు, చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాల గురించి మనం నేర్చుకుంటున్నాం, ఆరాధన కార్యక్రమాల గురించి నేర్చుకుంటున్నాం. ఆరాధన దేవునికి చెందేది, సేవా కార్యక్రమాలు మానవుడికి చెందేటువంటివి. ఆరాధన అంతరంగంలో జరుగుతుంది, సేవా కార్యక్రమాలు బహిరంగంగా జరిగేటువంటివి.
ఆరాధన నిరంతరము కొనసాగుతూ ఉంటుంది, నిరంతరము జరుగుతూ ఉంటుంది. సేవా కార్యక్రమాలు ఆవశ్యకతను బట్టి, అవసరాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని దేశాలలో ఇప్పుడు జపాన్ ఉంది, తర్వాత అలాంటి కొన్ని మంచి దేశాలు అంటే ఐశ్వర్యంగా ఉంటాయి. ఆ దేశంలో పేదలు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ. సహాయం చేయాలన్నా అక్కడ మరి పేదలు ఎవరు ఉండరు కొన్ని దేశాలలో. మన దేశంలో ఎక్కువ మంది పేదలే ఉంటారు, అది వేరే విషయం ప్రత్యేకించి. కాబట్టి అన్ని చోట్ల అదే వర్తిస్తుంది అంటే అది వర్తించదు. ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయొచ్చు, పేదవాడికే కాకుండా పెద్దవాడికైనా కూడా సహాయం చేయొచ్చు. ఇబ్బందులలో ఉన్నాడు, అలాంటి చేయొచ్చు. ఓకే, ఆవశ్యకతను బట్టి చేస్తుంటాం. ఆరాధన ప్రతి ఆదివారము జరుగుతుంది, 5 కార్యక్రమాలతో జరుగుతుంది, మిగతా రోజులలో కూడా జరుగుతుంటుంది. సేవా కార్యక్రమాలు ఆగిపోవచ్చు. అంటే ఆదివారం నాడు అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, సోమవారం జరుగుతుంటుంది, మంగళవారం జరుగుతుంటుంది, బుధవారం, గురువారం అలా కంటిన్యూషన్గా ఉంటుంది. సేవా కార్యక్రమాలు అలా జరగవు, ఆగిపోతాయి. మనకు చేతిలో వసతి ఉందా, పోయి చేస్తాం. వసతి లేదా, గమ్ముగా ఇంట్లో కూర్చుంటాం. ఇది సేవా కార్యక్రమాలు ఆరాధనకి ఉన్నటువంటి వ్యత్యాసం. 5 కార్యక్రమాలు జరుగుతాయి ఆదివారం నాడు. సేవా కార్యక్రమాలు అనేకంగా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బెడ్షీట్లు, మరి చీరలు, లేదంటే పంచెలు, లేదంటే బిందెలు, లేదంటే వైద్యము, లేకుంటే విద్య, ఇల్లు కట్టించడం, గృహాలు కట్టించడము, ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆరాధన అయితే ఈ 5 కార్యక్రమాలు ఉంటాయి, ఎందుకంటే మించి ఉండవు. 6వ కార్యక్రమం లేదు ఇక. 5 కార్యక్రమాలు ఉంటాయి, 4 కార్యక్రమాలు ఉంటాయి, 3 కార్యక్రమాలు అట, 3, 4, 5 అలా ఉంటాయి. ఓకే, ఇది ఆరాధనకి, సేవా కార్యక్రమాలకి ఉన్నటువంటి తేడా లేదంటే వ్యత్యాసము. ఆరాధన అనేటువంటిది ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది, నిరంతరము కొనసాగుతుంటుంది, అది దేవునికి చెందుతుంది. ఓకే, ప్రతి ఆదివారము జరుగుతుంది, మిగతా రోజులలో కూడా జరుగుతుంది, 5 కార్యక్రమాలతో జరుగుతుంది. ఇది దేవునికి చెందేటువంటిది. దీనిని ఆరాధన అన్నాం. మనుషులకు చెందుతుంది సేవ అన్నాం. ఇది సేవా కార్యక్రమం. సేవ అంటే కూడా ఆరాధన. ఓకే, ఆ పదాన్ని యొక్క విశ్లేషణని దేవుని చిత్తం అయితే ఇంకొకసారి చూస్తాం. ఇంకో క్లాసులో మళ్ళా కలుసుకుందాం తిరిగి. అంతవరకు సెలవు. మీకు ఆరాధన అటువంటి అంశాన్ని నేను తెచ్చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, దానికి దీనికి వ్యత్యాసాన్ని గ్రహించుకోండి. ఆరాధన అంటే ఏంటి, సేవా కార్యక్రమం అంటే ఏంటి మీరు గ్రహించుకుంటే అప్పుడు నిజమైనటువంటి ఆరాధన, దేవుడు నచ్చేటువంటి ఆరాధన, దేవుడు ఇష్టపడేటువంటి ఆరాధన మీరు చేయగలరు. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.